మటన్ దమ్ బిర్యానీ తినాలనిపిస్తుంది, కానీ బయటేమో ఫుడ్ అడల్ట్రేషన్ బాగా ఎక్కువైంది. ఇవాళ రెస్టారెంట్ స్టైల్ మటన్ దమ్ బిర్యానీ చేసా. నేను ఇక్కడ 1/2 కిలో బోన్లెస్ మటన్ తీసుకున్నా అండ్ 4 నల్లి బోన్స్ తీసుకున్నా. కానీ నేను బిర్యానీకి అని చెప్పలేదు, అన్ని కలిసేలాగా హ్యాండ్ తోనే మంచిగా కలపండి. ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నాను. చాలా క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్ లో చేసుకోవాలి. ఖచ్చితంగా ముక్క ఉడికిందో లేదో చెక్ చేయండి. ఇంకా మటన్ లోకి మిగతా మసాలాలన్నీ వేసేద్దాం. అపి ఏమో మటన్ కోసం వెయిటింగ్, మా చిటికన ఏమో నా కోసం కమ్మింగ్. సరిపోయింది కదా. ఇదేమో హోమ్ మేడ్ బిర్యానీ మసాలా. కామెంట్ చేయండి, నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తా. ఇప్పుడు నా ఫేవరెట్ క్రిస్పీ ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని గార్నిష్ కు పక్కన పెట్టుకుని మొత్తం వేసేస్తున్నా. హ్యాండ్ తో కలపడానికి ట్రై చేసా, బాగా కాలింది. పులుపు లేని ఫ్రెష్ కర్డ్ ఒక 5 స్పూన్స్ వేయండి. మీ దగ్గర ఉన్న హోల్ మసాలాస్ అన్ని వేసేయండి. రైస్ వేసాక ఒకసారి మాత్రమే కలపండి, ఊరికే కలపద్దు, రైస్ విరిగిపోతుంది, బాగోదు. మటన్ కనిపించకుండా కవర్ అయ్యేలాగా అడ్జస్ట్ చేయండి. స్పూన్ కు తడి తగిలితే ఇంకా అవ్వలేదని కొత్తిమీర పుదీనా కూడా కలర్ మారాలి. సో బిర్యానీ అయితే మనకి ఇక్కడ పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. నేనేమో ఇక్కడ నల్లి బోన్స్ బయటకు తీయడానికి ట్రై చేస్తున్నా, లేకుంటే మా అప్పకి నాకు పెద్ద గొడవలు అయిపోతాయి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది.